జిల్లా నక్రికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో బక్రీద్ సందర్భంగా గుండ్లపల్లి ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున 2 పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గుండ్లపల్లి గ్రామంలో గత 3 నెలల క్రితం 3 నవ యువకులు మోటార్ బైక్ పై ప్రయాణం చేస్తూ ఎదురుగా వస్తున్న లారీ యాక్సిడెంట్ కు గురయ్యారు. వారి ఇద్దరి కుటుంబాలను గుడిపాడు సూరజ్ మరియు జానపాటి నాగు షరీఫ్ ఆర్థిక పరిస్థితి బాగోలేక అప్పులు తెచ్చుకుని పిల్లలకు ట్రీట్మెంట్ చేయిస్తున్నారని, పై విషయంపై గుండ్లపల్లి ఎంప్లాయీస్ అసోసియేషన్ దృష్టికి రాగా కమిటీ సభ్యులు ఆ 2 కుటుంబాలను విచారించి వారి స్థితిగతులను తెలుసుకుని వారి కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బియ్యం, కిరాణా సరుకులు మరియు కొంత నగదుని గుండ్లపల్లి ఎంప్లాయీస్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పేద కుటుంబానికి సహాయం అందజేశారు. ఈ గుండ్లపల్లి గ్రామంలో అందరూ ఉద్యోగస్తులు కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ గుండ్లపల్లి వెల్ఫేర్ అసోసియేషన్, ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ప్రస్తుతం ఈరోజు బక్రీద్ పండుగ రోజు అనివార్య కారణాల దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి గురైన నెంబర్ 1 పర్సన్ జానపాటి సైదా కుమారుడు నాగుల్ షరీఫ్, రెండవ వ్యక్తి గుడిపాటి హాసిం కుమారుడు సూరజ్. వీళ్ళిద్దరూ కాళ్ళు విరిగి పాపము దయనీయ స్థితిలో బెడ్ మీదనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో మన గ్రామ కమిటీ తరఫున కొంత సరుకులు, కొంత నగదు సహాయం చేయడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలు చేయటకు సహకరిస్తున్న మన ఎంప్లాయీస్ అందరికీ, గ్రామ కమిటీ వాళ్ళకి, తర్వాత మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పల్నాడు జిల్లా నకరికల్ మండలం గుండ్లపల్లి గ్రామంలో ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఈరోజు బక్రీద్ సందర్భంగా గ్రామంలో 3 నెలల క్రితం యాక్సిడెంట్ అయ్యి మంచాన ఉన్నటువంటి పిల్లలకు మన యూనియన్ తరఫున ఎంతో అంత ఆర్థిక సహాయం చేయూత ఇవ్వాలనే సంకల్పంతో ఎంప్లాయీస్ అందరూ కలిసి మాట్లాడుకొని వారికి కొంత నగదు, కొంత సరుకులు ఇచ్చి వారికి ధైర్య సాహసాలు చెప్పి మేమున్నాము అనే సంకల్పంతో ముందుకొచ్చి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే గుండ్లపల్లి గ్రామంలో ఎటువంటి సహాయ సహకారాలు కూడా ఈ గ్రూప్ తరఫున చేస్తూ పేద ప్రజలకు సహాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎంప్లాయీస్ యూనియన్ గ్రూపులు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఇంకా ముందుకు వచ్చి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మీ తోడ్పాటు, మీ సహాయ సహకారాలు అందిస్తారని గ్రూప్ సభ్యులకు కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మనకే కాదు దేవుడు కూడా అందరికీ చల్లగా చూస్తాడని ఈ బక్రీద్ సందర్భంగా అందరికీ ఒకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.